రూపాయలు రూపాయలు ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామనేటువంటి విధంగా రేపు పొద్దున మరి మేనిఫెస్టోతో ఏమైనా వస్తారా? మేనిఫెస్టో ఊరిస్తున్నారు కానీ ఆ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి మీటింగ్లే ఈ రోజున ముందుకెళ్ళటం లేదు. ఆ ముందుకెళ్లాలంటే ఆ విధమైనటువంటి మరి తిరుపతిరావు గారు వాళ్ళు బీజేపీ ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు ఎప్పుడు మీటింగ్ పెట్టాలి? కనీసం ఆ మేనిఫెస్టో కమిటీ అనే మీటింగ్ పెట్టి ఇద్దరం మేము ఉన్నాం, కలిసి ఉన్నాం అని ఎక్కడైనా చెబుతారేమోనని జనం ఎదురు చూస్తున్నారు. వీళ్ళేమో ఆ పచ్చ జెండా ఊపటం లేదు. మరి అది ఎప్పుడు ఊపుతారు ఏమిటి అనేటువంటి దాని మీద బీజేపీ మీద వీళ్ళిద్దరు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇద్దరు ఈ రోజు ఐఏజీకి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని మేము వచ్చాము, హాజరయ్యాము, మా సంగతి ఏదో ఒకటి తేల్చండి అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ఈ రోజు కనపడ్డారు. మరి ఏదన్నా తేలిస్తే పాపం ఆ తిరుపతిరావు గారు వాళ్ళు వీళ్ళు ఏదన్నా మరి రేపు పొద్దున ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికైనా కనీసం వాళ్ళ అనుమతి ఇవ్వాలి కదా బీజేపీ వాళ్ళు. మరి అది ఎప్పుడు అనుమతిస్తారు? రేపు మాపో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరిని ముందుకు పోనట్లేదు, మీటింగ్లు పెట్టుకోనట్లేదు. ఈ రోజున అసలు వాళ్ళిద్దరు పొత్తు ఉంటుందా లేదనేటువంటి గందరగోళం చర్చ జరుగుతుందండి ఈ రోజున. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుందా లేదని, ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారండి. ఈ నెలాఖరులో బాంబు లాంటి వార్త కాల్చిపోతున్నారండి బీజేపీ వాళ్ళు. మొత్తం జరుగుతున్నటువంటి ప్రచారం అది. ఆ బాంబు లాంటి వార్త ఏంది? మేము తెలుగుదేశంతో పొత్తులేము, జనసేన కూడా మాతోనే ఉంటుంది, తెలుగుదేశంతో వెళ్ళదని ఏమన్నా అంటారా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఒకవైపు కొనసాగుతుంది. మరి ఇవన్నీ కూడా అని చెప్తే మరి ఎలాంటి వాళ్ళ ఆ జన సైనికుల్లోనూ తెలుగుదేశం వాళ్ళలో ఉండేటువంటి ఆందోళన తగ్గిస్తారేమో నేను అనుకుంటున్నాను. రైట్. విజయ్ కుమార్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గెలవటమా, ఎవరినైనా గెలిపించడమా? సాయి గారు నమస్తే అండి. నాతో పాటు స్టూడియోలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు నేనేమంటానంటే సాయి గారు, ఇప్పుడు షర్మిల గారు ఈ భారతదేశ పౌరురాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇదేమి మిగిలిన పార్టీలాగా లోకల్ పార్టీ కాదు. షర్మిల గారు ఒక ఐకానిక్ పర్సనాలిటీ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇది నిజం కూడా. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కనుక ఆవిడకి ప్రత్యేకమైనటువంటి ధారాళమైనటువంటి భాష గాని ఒక పట్టుదల కలిగిన మహిళ కాబట్టి ఆవిడకి ఆ ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో కూడా మేము మద్దతు ఇస్తామన్నా కూడా ఎవరు అడగలేదంటారు. అదొక వ్యూహాత్మకమైనటువంటి భాగం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం అది. నేనేమంటానంటే షర్మిల గారు నిన్న చెప్పారు, గతంలో కూడా చెప్పారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి ప్రధాని కావాలి, ఈనాటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, దీన్ని ముందుగానే ఊహించి ఈ దేశానికి ప్రధాని కావాలి రాహుల్ గాంధీ, అదే నా ఆశయం అని చెప్పని మా నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కోరాడు అని చెప్పని నిన్న చెప్పారు, గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నిన్న మీటింగ్ లో సభలో మాట్లాడుతా ఏమన్నారు షర్మిల గారు, ఏమి వ్యక్తిగత దోషం నేను చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమంది జగన్మోహన్ రెడ్డి గారిని